హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రాధా మనోహరం ఫ్లవర్స్ విప్పిని ఈవినింగ్ టైంలో చాలా బాగుంటాయి. మంచి స్మెల్ వస్తున్నాయి. మార్నింగ్ టైంలో వైట్, పింక్ 2 కలర్స్తో ఉంటాయి. ఈవినింగ్ కల్లా మొత్తం పింక్ కలర్ వస్తున్నాయి. చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. క్రీపర్ ప్లాంట్, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని. ఇక్కడ కొన్ని వచ్చినాయి. వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో ఇవి ఒంటి రెక్క, వీటిల్లో ముద్ద ఫ్లవర్స్ కూడా ఉంటాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో రాధా మనోహరం ఫ్లవర్స్. చిన్న మొక్కుంటే చాలు, క్రీపర్ ప్లాంట్స్ చాలా బాగా వస్తాయి. ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. ఇలా లతల కిందకి వేలాడుతూ చాలా బాగా వచ్చినాయి ఈరోజు. ఇక్కడైతే ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్, బాగా హైట్లో ఉన్నాయి. పారిజాతం ఫ్లవర్స్ కార్తీక మాసంలో వస్తాయి. ఈ ఫ్లవర్స్ కార్తీక మాసం నుంచి ఇదంతా వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. ఈ పారిజాతం ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ విప్పిని. చాలా బాగుంటాయి 2 కలర్స్తో. చెట్టు నుంచి కొయ్యకూడదు ఈ ఫ్లవర్స్. ఇలా రాలిపోయినవి తీసుకోవచ్చు, కింద పడినవే తీసుకోవాలి. మట్టిగా ఉంటే ఒకసారి వాటర్లో వాష్ చేసి దేవుడికి పెడతాను. ఏదైనా క్లాత్ అయినా వేసేయచ్చు కింద, మట్టి అవుతాయి. చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి పారిజాతం ఫ్లవర్స్. కొత్తిమీర, ఈ చిన్న ట్రేలో ధనియాలు వేస్తే కొత్తిమీర స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ కోయలు అరుస్తూ ఉంది. గోంగూర మొక్కలు, కొన్ని గోంగూర సీడ్స్ వేస్తే చిన్న చిన్న మొక్కలు వచ్చేసినాయి. ఐరన్ ఎక్కువ ఉంటుంది గోంగూర, చాలా మంచిది ఆకుకూరలు ఏవైనా. సువర్ణ గన్నేరు ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ నాకు డైలీ కొన్నన్నా విప్పుతున్నాయి. ఇవి ఈజీగా పెంచుకోవచ్చు. చిన్న చిన్న కాయలు, సీడ్స్ వచ్చేస్తున్నాయి ఈ ప్లాంట్కి. అవి కొంచెం ఎల్లో కలర్ రాగానే ఆ కాయలు కలెక్ట్ చేసి వేసేయచ్చు. అందులో చాలా గింజలు ఉంటున్నాయి, ఒక కాయ చాలు. చాలా చిన్నగా ఉంటున్నాయి, నారు పోసేసుకోవచ్చు. వాటిని మళ్ళీ తీసుకుని చిన్న చిన్న కుండీల్లో, వేస్ట్ డబ్బాలైనా పెట్టుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. కలర్ కూడా చాలా బాగున్నాయి, పసుపు కలర్లో చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. చిన్న చిన్న కాయలు రెడీ అవుతున్నాయి. అవి కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాను ఎవరైనా అడిగితే. మ్యాంగో ప్లాంటు, వర్షాలప్పుడే వస్తాయి ఈ మ్యాంగోస్. మార్చి, ఏప్రిల్, మేలో రావు ఈ ప్లాంటు. చెట్టు నిండా ఫుల్గా వచ్చినాయి కాయలు. త్రీ ఇయర్స్కి స్టార్ట్ అయినాయి మ్యాంగోస్ ప్లాంట్ పెట్టినాక.
ఇక్కడ కొన్ని కాస్మోస్ మొక్కలు సీడ్స్ వేశాను. చక్కగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతున్నాయి కొత్త మొక్కలు కూడా. మ్యారీగోల్డ్ ఇవి కూడా వర్షం పడినాక చాలా బాగా వచ్చినాయి, బాగా హైట్ అయినాయి. ఇక్కడ నిన్న విప్పిన ఫ్లవర్స్ ఇవన్నీ చిన్న చిన్న డబ్బాల్లో కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి. పింక్ 9-10కి వస్తాయి ఇక్కడ పింక్ ఫ్లవర్స్, టేబుల్ రోజ్ ఫ్లవర్స్. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి. వర్షం పడినాక మొత్తం గ్రీనరీగా చాలా బాగున్నాయి, మొక్కలు బాగా వస్తున్నాయి. ఇప్పుడు వైట్ మందారం 9-10కి విప్పుతాయి. కొన్ని ఫ్లవర్స్ కోసేస్తున్నాను. కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి. నాటు మందారం ఇవి చాలా ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్. కొన్ని వైట్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ మిడిల్లో ముద్దశంఖ ఫ్లవర్ మొక్క పెట్టాను. డైలీ 1-2 అలా వస్తున్నాయి. రోజ్ ఫ్లవర్ లాగా బ్లూ కలర్లో చాలా బాగుంటాయి. కొయ్యట్లే వదిలేస్తున్నాను సీడ్స్ కోసం, అయినా అవి సీడ్స్ ఇంకా నిలబడట్లేదు, రాలిపోతూ ఉన్నాయి. ఫ్లవర్స్ కొయ్యకుండా వదిలేస్తే సీడ్స్ వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ ఫ్లవర్ ఉంది, కోస్తున్నాను. వైట్ సింక్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్, కాస్మోస్ ఫ్లవర్స్. రోజు కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి. ఈ ప్లాంట్ అయితే చాలా హైట్ వెళ్ళింది, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్, ఆ మొక్కలన్నీ ఫుల్గా ఫ్లవరింగ్ వస్తే చాలా బాగుంటుంది. కాస్మోస్ ఫ్లవర్స్ కొన్ని కోసేస్తున్నాను. ఇక్కడ చాలా బాగున్నాయి, ఉంచుకుంటాను సీడ్స్ కోసం ఇవి. ఈరోజు వైట్ ఫ్లవర్స్ చాలా విప్పినాయి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. నిత్యం ఈరంతా ఎనీడే వస్తాయి ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కూడా స్టార్ లాగా చాలా బాగుంటాయి. ఈరంతా వస్తాయి ఈ ఫ్లవర్స్. వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. లీవ్స్ సేమ్గా ఉంటాయి, వీటిల్లో వెరైటీస్ ఇవి. వీటిల్లో చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి, ఇవే స్టార్ లాగా. ఈ ఫ్లవర్స్ కూడా, ఈ వైట్ ఫ్లవర్స్లో ముద్దవి కూడా ఉన్నాయి, ముద్ద ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇవి సీరాకాయలు. ఈ కాయలు వాటర్లో వేస్తే బ్లూ కలర్ వచ్చేస్తాయి. బ్లూ కలర్ రెడీ చేయొచ్చు ఈ కాయలతో, పండినవి. ఎందుకండి ఇలా నలిపితే చాలు బ్లూ కలర్ వచ్చేస్తుంది. కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ వచ్చినాయి. ఇవి లేడీ కనకాంబరం ఫ్లవర్స్. ఇక్కడ జామ మొక్క ఉంది, చిన్న మొక్క. ఈ మొక్కకి బర్డ్స్ చిన్న గూడు పెట్టుకున్నాయి. దీనిలో 2 ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు.